ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. రామోజీరావు గారి దగ్గర నుంచి, సుమన్ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది చాలా చాలా కష్టం. వెరీ ట్రూ. అసలు ఇంకా వాళ్ళు ఎంతో అసలు మైమరిపిచ్చేస్తేనే అప్రిషియేషన్ వస్తుంది. అలాంటిది మీకు సుమన్ గారు ఒక లెటర్ రాశారు. అవునండి, మా నాన్నగారికి రాశారు. ఏంటి మీరు చూడటానికి వెళ్తే ఆయన లేరా, లేకపోతే ఏంటి అసలు? లేదండి, అది చిన్ని తల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ కలంకిత ఆఫర్ వచ్చింది. కలంకితాలో చీర కట్టుకుని ఆ స్లాంగ్ డైలాగ్ శ్రీకాకుళం లాంగ్వేజ్ అలా ఉండేదన్నమాట. ఆ సీరియల్ మొత్తం అందులో చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి, తనకి హార్ట్ లో ఒక హోల్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చనిపోతుంది కలంకితాలో. బట్ ఆ క్యారెక్టర్ కి వచ్చిన పేరు ఉంది కదండి, దట్ వాజ్ ఫినామినల్. ఆ గెటప్, ఆయన సాంగ్ రాశారు, జానకి గారు ఆ పాట పాడారు. ఇంత దిగులు నీకెందుకే చిన్నదానా అని నేను అశ్విని గారిని చూసి పాడతాను. ఓకే, ఇన్ దట్ కలంకిత సీరియల్. ఆ షూటింగ్ అంతా అయిన తర్వాత వీ వాంటెడ్ టు థ్యాంక్ సుమన్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. సో నేను నాన్నగారు వెళ్ళామన్నమాట. అప్పుడు ఆయన ఆఫీస్ లో లేరు. సో మేము లేరని చెప్పగానే, అప్పుడు అజయ్ గారు లేరని చెప్పగానే మేము బయలుదేరి వచ్చేసాము. చెన్నై వచ్చిన తర్వాత కొద్ది రోజులకి నాన్నగారికి ఒక ఉత్తరం వచ్చింది. చూస్తే సుమన్ గారి లెటర్ ప్యాడ్ లో సుమన్ గారు చేతులారా రాసిన ఒక లెటర్. అది నా కెరియర్ కి కానివ్వండి, నా లైఫ్ కి కానివ్వండి, ఒక పెద్ద అంగీకారంగా నేను చూస్తాను. అంతకు మించి నాకు ఇంకా ఆయన రాసిన వర్డ్స్ చూసారంటే పోయిట్రీలా ఉంటుంది. ఓకే, కవితలా రాసుంటారు ఆయన. యునో హిస్ లాంగ్వేజ్, హిస్ డిక్షన్, ఓ మై గాడ్. కానీ మీరు తెలుగు మాట్లాడుతుంటే నా ఒళ్ళంతా పులకరిస్తుందండి నిజంగా. చెన్నైలో ఇంటర్వ్యూస్ మనం చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ సెటిల్ అయినా కానీ మన తెలుగు వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు కాబట్టి రెగ్యులర్ తమిళ్ మాట్లాడి ఒక 30-20% ఎక్కడో తెలియకుండా మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. కొంచెం ఆ తెలుగుకి కొంచెం తెగులు పట్టేస్తుంటది ఆ తెలుగుకి. కానీ మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని, ఇక్కడే పెళ్లి చేసుకొని తమిళంతో ఉన్నప్పటికి కూడా ఈ ప్యూర్ తెలుగుని చూసారా? థ్యాంక్ యూ అండి. దానికి మా నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు అంటే మేము ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండేది. ఓకే, ఒక 10 ఏళ్ళగానే మీకు సెకండ్ లాంగ్వేజ్ అనేది తెలుగు లేదు. అంతకు ముందు వరకు మనకు తెలుగు కూడా ఒక ఆప్షనే. సో మా నాన్నగారు తెలుగు పిక్ చేశారు మాకు సెకండ్ లాంగ్వేజ్ గా. ప్లస్ ఇక్కడ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, స్పీచ్ కాంపిటీషన్స్ కి మా నాన్నగారు నాకు రాసిచ్చేవారు. నేను వెళ్ళి ఆ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. యూనో టంగుటూరి రామకృష్ణ గారి గురించి కానివ్వండి, వి యూస్ టు డూ ద స్పీచెస్ అన్నమాట. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అలా నేర్చుకున్నది. ఇప్పుడు నా పిల్లలు కూడా చక్కగా తెలుగు మాట్లాడారు. మీ పాప ప్యూర్ తెలుగు అమ్మాయి కూడా. అవును, షాక్ అయ్యాను. మీదంటే పక్కన పెట్టండి, ఆ అమ్మాయిని చూసి ఇంకా షాక్ అయిపోయాను నేను. లేదండి, అది కాన్షియస్ కాల్ అండి. అది అంటే మదర్ టంగ్ అండి, ఎక్కడికి వెళ్తుంది, తప్పకుండా మనతో ఉండాల్సిన ఒక విషయం కదా. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మేము చూసినప్పుడు, లేకపోతే వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కొంచెం ఇన్స్పైర్ అవుతారు. అవనివ్వండి, చాలా అవ్వాలి. ఇప్పుడు భాషని కూనీ చేసేస్తున్నారు. మన భాష మాట్లాడటానికి కూడా అసలుకి నామూషి అయిపోయి వచ్చిరాని ఇంగ్లీష్ తో, వచ్చిరాని వేరే భాషలతో ఏదో ట్రై చేస్తుంటారు. మన భాష మనం మాట్లాడితే ఏముంది, చూసేది మన తెలుగు వాళ్ళు. మళ్ళీ సూపర్, మీరైతే మటుకు అల్టిమేట్ అండి. హ్యాట్స్ అప్. కానీ చిన్నప్పుడు అంతా స్కూల్లోనే, అంటే షూటింగ్ లొకేషన్ లోనే సరిపోయింది కదా మీ టైం అంతా, స్కూల్కి వెళ్ళి చదువుకోవటం అంటే? ఆ టైంలోనండి 3:30 దాకా స్కూల్. 3:30కి అంబాసిడర్ కార్ వచ్చి నన్ను స్కూల్ నుంచి పికప్ చేసుకుని ఏవిఎం స్టూడియోస్కి వెళ్ళిపోతాం అనమాట. ఏవిఎంలో 3 షూటింగ్స్ జరుగుతాయి, 3 నేను ఉంటా. సో ఆ రోజు 9 o'clock దాకా అక్కడ ఉండడం, మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్. అలాగే నా కెరియర్ మొత్తం, అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం అలాగే జరిగింది. కాలేజ్కి అయితే రెగ్యులర్కి వెళ్ళలేదండి. కరస్లో BCA చేశాను. అది కూడా ఇప్పుడు ఇట్ డిడ్ంట్ హెల్ప్ మీ మచ్. అంటే +2 వరకు చదివారండి? అవునండి, +2 కంప్లీట్ చేసి మెడ్రాస్ యూనివర్సిటీలో BCA చేశాను. ఓకే, సో అందుకనే సెలూన్ అది పెట్టారు. బిజినెస్ అన్నది ఒక యాడ్ ఆన్ రెవెన్యూ జనరేషన్. ప్లస్ యాజ్ అన్ యాక్టర్ మనకి ఎప్పుడు వర్క్ ఉంటుంది, ఎప్పుడు వర్క్ ఉండదు, ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు మనం ఎక్కడ ఉంటాం మనకి తెలీదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అన్ అదర్ సెకండరీ ఇన్కమ్ సోర్స్. సో మనకి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, చేజాపక్కర్లేదు.
మన మీద మనం యూనో వీ కెన్ బి సో. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి Self-dependent. నేర్చుకున్నారు? ఇండస్ట్రీలో ఎక్కడన్నా చూసారా వేరే ఆర్టిస్టుల్లో? అలా కాదండి, యాక్చువల్లీ నా జనరేషన్ ఆర్టిస్టులు ఎవరు నాకు తెలిసి ఇలా లేరు. నా సీనియర్స్ అండి, Hmm. నా ప్రొడ్యూసర్స్ ఎవరెవరని మీరు చూసారంటే రాధిక గారు, రాధిక గారు. కుటి పద్మిని గారు, బి విజయలక్ష్మి గారు. దే వర్ ఆల్ రోల్ మోడల్స్ ఫర్ క్రియేటింగ్ అ కెరియర్. యాక్టింగ్ ఒకటే కాదు, యూ కెన్ ఆస్పైర్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అని మనకి బూస్ట్ ఇచ్చేది వాళ్ళే. అండ్ రాధిక గారిని చాలా క్లోజ్ గా నేను చాలా ఏళ్ళు ఆవిడతో వర్క్ చేశాను. ఆవిడ నాకు చాలా ఇష్టం. ఆవిడంటే ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఏ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసినా ఏదో ఒక రూపంలో నేను ఆ ప్రాజెక్ట్ లో ఉంటాను. Oh. ఆవిడకి నేమ్ లిస్ట్ రాసేటప్పుడే ఎక్కడో ఒక చోట నా పేరు తప్పకుండా వస్తుంది. అండ్ నాకు లైఫ్ నిచ్చిన ఆవిడ. ఐ కాంట్ సే ఎనీథింగ్ ఎల్స్. షీ ఈస్ సంథింగ్ ఎల్స్ టు మీ. ఓకే. కుటి పద్మిని ఆంటీ ఎలాగైతే నన్ను ఇండస్ట్రీలోకి హీరోయిన్ అని నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చారు, అక్కడి నుంచి నన్ను ఇలాంటి ఆర్టిస్ట్ ఆ నీలిమ అన్న వేరే ఒక పేరు ఇప్పించింది రాధిక గారు. ఎలాంటి రోల్ అయినా చేయగలరు నీలిమ. Yes, yes. నేను ఎక్కడో విన్నాను, మన మనోరమ గారు చనిపోయే వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, నీలిమ గారు కూడా యాక్ట్ చేస్తూనే ఉంటారని చెప్పేసి ఎవరో శాపం ఇచ్చారంట. అవునండి, నా పేరు శివ, డైరెక్టర్. నా పేరు శివ సినిమా చేశాను కదా, ఆ డైరెక్టర్ సుశీంద్రన్ గారు. అందులో వాళ్ళ నాన్నగారు చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది. కాజల్ అగర్వాల్ ఆవిడ ఏడుస్తుంటారు, పక్కన నేను ఏడుస్తుంటాను, వైఫ్ క్యారెక్టర్, చెల్లెలు, అన్ని క్యారెక్టర్స్ వి వర్ పర్ఫార్మింగ్. అందరూ నా క్లోజ్అప్ షాట్ చూసి నాకు ఆయన ఫోన్ చేశారనమాట. ఆ మెషర్మెంట్ ఉంది కదా నీలిమ, టు ఎక్స్ప్రెస్ యువర్ సారో టు అ ఫ్రెండ్స్ ఫాదర్, అది నేను నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు చచ్చేదాకా యాక్ట్ చేస్తూనే ఉంటావని, దయచేసి ఈ శాపం ఫలించాలని నేను కోరుకుంటున్నాను అన్నాను. ఈ ఆర్టిస్ట్ గానే కావాల్సింది అదే కదా. అదొకటే కదండి. అవునా? యా, సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. అందుకనే యంగ్ గా ఉంటాం, ఎప్పుడు యాక్ట్ చేస్తూ ఉంటే. అంటే మనకు తెలిసింది అదొకటే, చెప్పాలంటే ఆర్టిస్ట్ కి వేరే సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉన్నా కానీ ఇది వేరు, ఇది పర్సనల్ లైఫ్ కు మనకు కావాల్సింది. కరెక్ట్. బట్ ఆర్టిస్ట్ కి ఎప్పుడు యాక్ట్ చేస్తుంటేనే చాలా యంగ్ గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, మైండ్ హెల్తీగా Yes. ఉంటుంది. వేరే ఆలోచనలు రావు. Yeah.